హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ విత్ అరవింద్. సో ఈ వీడియోలో స్కెడ్యూలర్స్ గురించి చూద్దాం, ఓకేనా. దీనికంటే ముందు ప్రాసెస్ షెడ్యూలింగ్ క్యూస్ గురించి చేశా. అంటే వాట్ ఈస్ ప్రాసెస్ షెడ్యూలింగ్ క్యూ, టైప్స్ ఆఫ్ ప్రాసెస్ షెడ్యూలింగ్ క్యూ, మళ్ళీ రిప్రజెంటేషన్ ఆఫ్ ప్రాసెస్ షెడ్యూలింగ్ క్యూ, ఓకేనా. షెడ్యూలింగ్ క్యూస్ అంటే ఏంటిది? ద ప్రాసెస్ అంటే ప్రాసెస్ని మనం ఆర్డర్లో పెడతాం. ద ఆర్డర్ ఇన్ విచ్ ప్రాసెసెస్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్, దాన్ని మనం షెడ్యూలింగ్ క్యూస్ అంటాం. ఇవి షెడ్యూలర్స్ అనమాట. షెడ్యూలర్స్ ఏం చేస్తామంటే ఈ షెడ్యూలర్స్ ఆర్ decision makers that which process should be executed or which process should be loaded into main memory, ఓకేనా. అంటే మెయిన్ మెమరీలో ఏ ప్రాసెస్ వెళ్ళాలి, ఓకేనా. అంటే ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి అది మనకి షెడ్యూలర్స్ చెప్తాయి, ఓకేనా. డెఫినేషన్ ఆఫ్ స్కెడ్యూలర్స్ ఆర్ డెసిషన్ మేకర్స్ విచ్ లోడ్ ద ప్రాసెసెస్ ఫ్రమ్ ద సెకండరీ మెమరీ టు మెయిన్ మెమరీ టు ఎగ్జిక్యూట్, ఓకేనా. సో మన ఫస్ట్ లాంగ్ టర్మ్ షెడ్యూలర్స్ వచ్చేసి జాబ్ షెడ్యూలర్స్ అని కూడా అంటాం, ఓకేనా. నీ కన్నులు నా దిల్లులో నాటుకున్నాయే, పయ్యలా గిరిగిర చుట్టూరా తిరుగుతున్నానే, అరే సిన్నదన్నా ఎమ్మా గిరాకున్నావే. ఒక వీడియో చూసారు కదా. సో ఇప్పుడు అక్కడ మన తాత ఏంటంటే నార్మల్గా జాబ్ షెడ్యూలర్ అనమాట. అక్కడ అమ్మ ఉంది కదా, తనేమో ప్రాసెస్ అనమాట, ఓకేనా. ఏం చేస్తున్నాడు జాబ్ షెడ్యూలర్? ఏం చేస్తుంది? ప్రాసెస్ని తీసుకుంటుంది, ఓకేనా. అంటే జాబ్ షెడ్యూలర్ వర్క్ ఏంటంటే జాబ్ క్యూ నుంచి ప్రాసెసెస్ తీసుకొని రెడీ క్యూలో వేస్తుంది. ఎందుకు? ఎగ్జిక్యూట్ అవ్వడానికి, ఓకేనా. సో జాబ్ షెడ్యూలర్ గురించి ఏం రాయొచ్చు మీరు? జాబ్ షెడ్యూలర్ ఈజ్ ద షెడ్యూలర్ విచ్ లోడ్స్ ద ప్రాసెస్ ఫ్రమ్ ద జాబ్ క్యూ అండ్ రిసైడ్స్ దట్ ప్రాసెస్ ఇన్ రెడీ క్యూ. అంటే మెయిన్ మెమరీలో వేస్తుంది అది, ఓకేనా. జాబ్ షెడ్యూలర్ వర్క్ ఏంటి? జాబ్ క్యూ నుంచి ప్రాసెస్ తీసుకెళ్ళి మెయిన్ మెమరీలో వేయాలి టు ఎగ్జిక్యూట్, ఓకేనా. ఫస్ట్ థింగ్ అది. ఇప్పుడు ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ప్రిమిటివ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ జాబ్ షెడ్యూలర్ ఏంటంటే ఇట్ బ్యాలెన్స్ ద ఐఓ బౌండ్, ప్రాసెసర్ బౌండ్. అంటే ఐఓ బౌండ్ అంటే ఏంటి? ఇప్పుడు ప్రాసెస్ ఉంటాయి కొన్ని, అంటే ఐఓ డివైస్ వాడతాయి కదా, వాటిని ఐఓ బౌండ్ అంటాం, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెసర్ బౌండ్ అంటే ఏంటంటే సిపియూని ఎక్కువ ఎఫిషియెంట్ వేలో యూజ్ చేసుకునే ప్రాసెసెస్ అన్నీ మనం ఈ జాబ్ షెడ్యూలర్స్తో మేనేజ్ చేయొచ్చు, బ్యాలెన్స్ చేయొచ్చు, ఓకేనా. సెకండ్ థింగ్ అది. అండ్ ఇంకోటి థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే జాబ్ షెడ్యూలర్తో మనం టైం షేరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ చేయలేం, ఓకేనా. అంటే టైం షేరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, అందులో జాబ్ షెడ్యూలర్ ఉండదు. ఎందుకంటే టైం షేరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి? సపరేట్ క్వాంటమ్ టైం ఉంటుంది, ఓకేనా. అంటే ఇప్పుడు ఒక ప్రాసెసర్కి 15 మిల్లీ సెకండ్స్లో ఎగ్జిక్యూట్ అవుద్ది. మనం టైం క్వాంటమ్ ఏమో 1 మిల్లీ సెకండ్ పెట్టాం, ఓకేనా. అంటే ఈ ప్రాసెస్ అనేది ఫస్ట్ 1 మిల్లీ సెకండ్ ఎగ్జిక్యూట్ అయిపోయి మళ్ళీ రెడీ క్యూలోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ అలా 15 టైమ్స్ అవుతూ ఉంటుంది, ఓకేనా. అది మనం జాబ్ షెడ్యూలింగ్లో, ఓకే. టైం షేరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అవ్వవు జాబ్ దాంతో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ జాబ్ షెడ్యూలర్ అంటే లాంగ్ టర్మ్ షెడ్యూలర్స్లో మనకి మల్టీ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఈజీగా కంట్రోల్ అవుద్ది. మల్టీ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ప్రాసెసింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఎట్ ఏ టైం. అంటే ఒక్కసారి ఎన్నో ప్రాసెస్ చేస్తాం, దాన్ని మనం మల్టీ ప్రోగ్రామింగ్ అంటాం, ఓకేనా. అది మనం జాబ్ టర్మ్ షెడ్యూలర్స్తో అచీవ్ చేసుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షార్ట్ టర్మ్ షెడ్యూలర్స్, సిపియు షెడ్యూలర్స్ అంటాం, ఓకేనా. ఇప్పుడు వీడియోలో చూసినట్టు ఈ సిపియు షెడ్యూలర్స్ ఏం చేస్తాయంటే నార్మల్గా ప్రాసెస్ని పిలుస్తాయి, ఎగ్జిక్యూట్ అవ్వడానికి పిలుస్తాయి, ఓకేనా. అంటే ఇప్పుడు నార్మల్గా రెడీ క్యూలో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఉన్నాయి, ఓకేనా. చాలా ప్రాసెస్ ఉంటాయి రెడీ క్యూలో. ఏ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి ఎలా తెలుస్తుంది మనకి? ఈ సిపియు షెడ్యూలర్ అనేది కాల్ చేస్తుంది అనమాట, ఓకేనా. రెడీ క్యూలో ఉండే ప్రాసెసెస్ని ఎగ్జిక్యూట్ అవ్వడానికి కాల్ చేస్తుంది, ఓకేనా. సో లాంగ్ టర్మ్ షెడ్యూలర్ ఎప్పుడు అవుతుంది మనకి? జాబ్ క్యూ నుంచి రెడీ క్యూ. జాబ్ క్యూ అంటే ఏంటిది? ఈ జాబ్ క్యూ ఎక్కడ ఉంటుంది మనకి? హార్డ్ డిస్క్లో ఉంటుంది, అంటే సెకండరీ మెమొరీ. రెడీ క్యూ ఎక్కడ ఉంటుంది మనకి? మెయిన్ మెమొరీ, ఓకేనా. అంటే ర్యామ్లో ఉంటుంది. అంటే హార్డ్ డిస్క్ టు మెయిన్ మెమొరీ ఏంటిది? లాంగ్ టర్మ్ షెడ్యూలర్, ఓకేనా. లాంగ్ టర్మ్ షెడ్యూలర్. అదే ఇప్పుడు మనకి రెడీ క్యూ, ఓకేనా. అంటే మెయిన్ మెమొరీ నుంచి సిపియు అంటే మెయిన్ మెమొరీకే షార్ట్ టర్మ్ షెడ్యూలర్, ఓకేనా. ఇప్పుడు లాంగ్ టర్మ్ షెడ్యూలర్ అంటే ఏంటి? జాబ్ క్యూ నుంచి రెడీ క్యూకి వెళ్తుంది. అంటే ఒక ప్రాసెస్ అనేది ఇప్పుడే మెయిన్ మెమరీలోకి ఎంటర్ అవుంది అంటే స్టేట్ ఎలా ఉంటుంది? ప్రాసెస్ స్టేట్ ఎలా ఉంటుంది? న్యూ టు రెడీ, ఓకేనా. లాంగ్ టర్మ్లో న్యూ టు రెడీ స్టేట్,
ఓకేనా. షార్ట్ టర్మ్లో ఏంటిది, ఆల్రెడీ మెయిన్ మెమరీలో ఉంది, అది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే రన్నింగ్ అవ్వాలి. సో షార్ట్ టర్మ్ స్కెడ్యూలర్స్లో ఎలా ఉంటుంది, రెడీ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్కి ఉంటుంది. ఓకేనా, రెడీ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్కి ఉంటుంది. ఈ సిపియు స్కెడ్యూలర్స్ అని ఎందుకు అంటామంటే, మనం సిపియు అనేది ఏంటి, నార్మల్గా మెయిన్ మెమరీని యాక్సెస్ చేసుకుంటుంది మొత్తం. అంటే సిపియు కదా ఏదన్నా ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే, సిపియు క్యాన్ ఓన్లీ యాక్సెస్ మెయిన్ మెమరీ. అందుకే ప్రతి ఒక్క ప్రాసెస్ మెయిన్ మెమరీలోకి వస్తుంది, రెడీ క్యూలోకి వస్తుంది. ఓకేనా, సిపియు అనేది కదా ఎగ్జిక్యూట్ చేసేది అంటే మెయిన్ మెమరీ, రెడీ క్యూలోనే కదా. సో అందుకు మనం సిపియు స్కెడ్యూలర్స్ అంటాం మనం దీన్ని. ఓకేనా, ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అవి మనం నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చూసుకుందాం. ఓకేనా, ఇది షార్ట్ టర్మ్ స్కెడ్యూలర్స్ అనమాట. అంటే రెడీ క్యూలో ఉన్నవి ఒక్కొక్క ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది, కాల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది రెడీ క్యూలో ఉన్న ఒక్కొక్క ప్రాసెస్ని. ఓకేనా, అండ్ ఈ షార్ట్ టర్మ్ స్కెడ్యూలర్ అనేది లాంగ్ టర్మ్ స్కెడ్యూలర్ కంటే సూపర్ ఫాస్ట్ అనమాట. సూపర్ ఫాస్ట్ ఎందుకు, ఇప్పుడు షార్ట్ టర్మ్ స్కెడ్యూలర్ ఏ మెమొరీలో జరుగుతుంది, మెయిన్ మెమొరీలో, అంటే సింగిల్ మెమొరీలోనే జరుగుతుంది, రెడీ క్యూ నుంచి సిపియు కాల్ ఉంది అంతే. కానీ లాంగ్ టర్మ్ స్కెడ్యూలర్ ఏంటి, హార్డ్ డిస్క్ సెకండరీ మెమొరీ నుంచి ప్రైమరీ మెమొరీకి, అంటే ఇంత ట్రావెల్ చేస్తుంది కదా. సో అది యాజ్ యూజువల్ లాంగ్ ఉంటుంది. ఇప్పుడు మీడియం టర్మ్ స్కెడ్యూలర్స్, ఈ మీడియం టర్మ్ స్కెడ్యూలర్స్ని మనం నార్మల్గా స్వాప్ అంటాం. ఓకేనా, స్వాపింగ్ స్కెడ్యూలర్స్ అని కూడా అంటాం. స్వాపింగ్ స్కెడ్యూలర్స్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా ఏదైనా ఒక ప్రాసెస్ రన్ అవుతుంది, సడన్గా ఏదైనా ఇంటరప్ట్ వచ్చింది. ఓకేనా, ఇంటరప్ట్ వస్తే ఏం చేస్తుంది, సిపియు ఏం చేస్తుంది, కరెంట్ రన్ అవుతున్న ప్రాసెస్ని హోల్డ్లో పెట్టేసి, అంటే మళ్ళీ రెడీ క్యూ పంపించేసి ఇంటరప్ట్ అయిన ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా, అది స్వాపింగ్ స్కెడ్యూలర్స్ అనమాట. ఈ మీడియం టర్మ్ స్కెడ్యూలర్స్ని స్వాపింగ్ స్కెడ్యూలర్స్ కూడా అంటాం. ఓకేనా, ఇప్పుడు రెడీ క్యూ నుంచి సిపియుకి వెళ్ళేది షార్ట్ టర్మ్ స్కెడ్యూలర్స్. ఓకేనా, ఒక ప్రాసెసర్ ఉంది, నాకు ప్రాసెస్ ఉంది, P0 అని ఒక ప్రాసెస్ ఉంది, P1 అని ఒక ప్రాసెస్ ఉంది. ఓకేనా, ఈ P1 ప్రాసెస్ రెడీ క్యూలో ఉంది నాకు. ఓకేనా, రెడీ క్యూ నుంచి సిపియుకి వెళ్తుంది. ఓకేనా, సంథింగ్ ఏదో ఐఓ డివైస్ ఏదో యూజ్ చేసుకుంటుంది, ఐఓ డివైస్ యూజ్ చేసుకుంటే మళ్ళీ అంతే, ఐఓ డివైస్ అయిపోగానే మళ్ళీ రెడీ క్యూకి వస్తుంది. ఆఫ్టర్ అంటే ఐఓ డివైస్ అవుతుంది, ఇంకేమన్నా ఫర్దర్ ప్రాసెస్ ఉంటే అది మళ్ళీ సిపియుకి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ పార్షియల్లీ ఎగ్జిక్యూటెడ్ స్వాప్డ్ అవుట్ ప్రాసెస్ అంటే దాన్ని ఇంటరప్ట్ అయింది. ఇప్పుడు ఒక ప్రాసెస్ అనేది ఇంటరప్ట్ అయింది. ఓకేనా, ఇంటరప్ట్ అవుతే ఏమవుతుందంటే కరెంట్ రన్నింగ్ ప్రాసెస్ అనేది రెడీ క్యూలోకి వెళ్ళిపోతుంది, లేదంటే హార్డ్ డిస్క్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, హార్డ్ డిస్క్లోకి వెళ్ళిపోతుంది, హార్డ్ డిస్క్లోకి స్టోర్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇంటరప్ట్ అయిన ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కూడా కంప్లీట్ అవుతుందో అప్పుడు మనకి మళ్ళీ హార్డ్ డిస్క్ నుంచి, ఓకేనా, హార్డ్ డిస్క్ నుంచి త్రూ జాబ్ స్కెడ్యూలర్ ద్వారా మళ్ళీ సిపియుకి వచ్చి ఎగ్జిక్యూట్ అవుతుంది. అసలు ఈ స్కెడ్యూలర్స్ అన్నీ ఏంటి, షార్ట్ టర్మ్, ఇవన్నీ పార్ట్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఓకేనా, పార్ట్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ పార్ట్స్ అన్నీ ఏం చేస్తాయి, మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, ప్లాట్ఫామ్, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని ప్రాసెస్లా కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం. సో ఇవి అవే చేస్తున్నాయిగా. ఓకేనా, ఈ స్కెడ్యూలర్స్ అన్ని పార్ట్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట.